నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా లగచర్ల గిరిజన రైతులపై కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపిన నిరంకుశ దమన కాండ నిరసిస్తూ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి జెడ్పీ అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన భారీ ర్యాలీ. గిరిజన రైతులపై జరిపిన దమన కాండను ఖండిస్తూ మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్. చేతిలో ఉన్న జెండాన్ని పైకి లేపాలి. ఒకసారి ర్యాలీలో ప్రతి ఒక్కరూ జెండాని పైకి లేపాలి. ఈ చేతిలో ఉన్నటువంటి ప్లకార్డులను కూడా పైకి చూపించాలి. నినాదాలు మీ గొంతుకొని కలపాలి. రైతుల కోసం, గిరిజన రైతుల మీద జరిగినటువంటి దాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గిరిజన రైతుల మీద, గిరిజన మహిళల మీద అమానుష దమనకాండ. సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, సొంత అల్లుడి ముఖ్యమంత్రి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజన బిడ్డల గుండెల మీద పోలీసుల కాళ్లు పెట్టి తొక్కించి ఈరోజు ఏదైతే ప్రజా పాలనని చెప్పుకునే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, ఏదైతే గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అదే గిరిజనుల గుండెల మీద కాళ్లు పెట్టి తొక్కి తన స్వార్థం కోసం ఫార్మా కంపెనీ కోసం ఈ రోజు గిరిజన రైతులను తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్యారడైస్ ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టహాసపు ఏర్పాట్లతో ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర ప్రదర్శనలో బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరింపజేశారు. బృందాలు ఆ కళాకారులచే ఇప్పుడు ప్రదర్శనలు ఉంటాయి. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం వారిని వేదిక మీదకి ఆహ్వానం పలుకుదాం.
అవు మరి ఇప్పటి నుంచి మన కష్టాన్ని భుజాన్ని వేసుకొని మోయాల్సిన అవసరమే లేదు. కట్టం మన దాకా రావాలంటే మన కాంగ్రెస్ అయితే దాటాలి. వచ్చినాయి ఒక్క రుణమాఫీ కాదు, సెల్లికి ఒట్ల బాలేదన్నావు కదా, పోయి ఏదైనా మంచి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించు. అబ్బో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చెకప్ లేని బాగా పైసలు అమ్ముతారా? ఇంకా కట్టుకో. ఇక ముచ్చట చెప్తాను. మన తన రేషన్ కార్డు ఉన్నదా? రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉంటే సరిపోయి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరికైనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో 250కి పైగా రోగాలకి ఉచిత వైద్యం కల్పించారు మన ప్రభుత్వం వాళ్ళు. అబ్బాబ్బా ఇంత మంచి మాట చెప్పిరా. ఇటువంటి ప్రభుత్వం కోసం కదా మన గిన్నె రోజులు చూసింది. అయినా అందరూ అంటుంటారు కదా దేవుళ్ళు ఎక్కువనే ఉండరు, మనుషుల రూపంలో మన మధ్యలో తిరుగుతా ఉంటారని. ఈ పథకాల అమలు చేసిన అంటే ప్రజాప్రభుత్వ మంత్రులందరూ మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు అసలు నర్సిగా మన ప్రభుత్వం వచ్చినాక నా బిడ్డ పని పోతలేదు, ఫ్రీ బస్సులా కాలేజీకి పోతుంది, నా అప్పులన్నీ మాఫీ అయిపోయాయి, నాకు ఏ చింత లేదురా. అరే నా బిడ్డ ఉందా, నేను కాలేజీ పంపిస్తారా, ఓ డాక్టర్ వైద్యులు ఎత్తారా, కోణాల పండుగ మంచి ముచ్చట ఎత్తురా. మనందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా దేశం మంచిగా ఉండాలి. తండ్రి కూతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా దిల్లంతా ఖుషి అయిందన్న. అవుతాం మీకు చాలా ముచ్చటిస్తుంది. కాదన్నా ఇట్లా చదువు అంటే ఇష్టం ఉండి చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళ కన్న కళల్ని చంపుకున్న వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కదా తమ్మి, ఎంతమంది ఉండేటోళ్ళను. ఇప్పుడు మనకు గసంటి ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే మన ఆడబిడ్డలకి అండగా, మన మధ్య తరగతి వారికి భరోసాగా మన రైతన్నలకు రుణమాఫీ చేస్తూ మన కోసం వచ్చింది మన ప్రజా ప్రభుత్వం. అరే తమ్మి, రాష్ట్రంలో రైతు అనేటోడు దర్జాగా బతుకుతే అంతకంటే గొప్ప రాష్ట్రం ఏడుంటే చెప్పు. నిజం చెప్పినావన్నా అన్నా. గదే కాకుండా మన రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ అండగా నిలిచింది మన ప్రజా ప్రభుత్వం. అవుతమ్మి. సాదర నమస్కారం. మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని మేము ఆట పాట మాట ద్వారా మీ అందరి మధ్యలోకి తీసుకొస్తున్నాం. మంచి పనులు మనం 10 మందికి 100 మందికి 1000 మందికి కూడా మనం చెప్పుకునే అవసరం ఉంది. ఆ నేపథ్యంలో మేము ప్రతి డిస్ట్రిక్ట్కి వచ్చి ప్రదర్శనని ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలియని వాళ్ళకి కూడా తెలియచేయడం అన్నది మా ఉద్దేశం. తెలిసిన వాళ్ళకి తెలిసిందే, వారు వంతు వారు కూడా అందరికీ చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. ఈ కార్యక్రమంలో మేము అంటే ఈ ఒక యాగం అనుకోండి, ఈ సంవత్సరం పాటు చేస్తున్నటువంటి మంచి పనులని మీ వద్దకు తీసుకురావడం.
మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తరఫున వారికి అభినందనలు తెలియజేయాలి. ప్రదర్శించినటువంటి ప్రజాపాలన వైభవం అనేటువంటి ప్రదర్శన వేదిక మీద పెద్దలందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఇంతకుముందు పిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ రావాలి వేదిక. చక్కటి కళా ప్రదర్శనం ప్రజాపాలన వైభవం అనేటువంటి కళా ప్రదర్శనని అందించినటువంటి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గారైనటువంటి ప్రొఫెసర్ అలేఖ్య అంజాల గారి ఆధ్వర్యంలో క్రియేటివ్ డైరెక్టర్ అయినటువంటి అజయ్ అందించారు. అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం కరీంనగర్ నుంచి మార్బల్ లోడ్తో జగిత్యాలకు వెళ్తున్న RJ21 GC 1758 నంబర్ గల రాజస్థాన్ లారీ జగిత్యాల నుంచి పత్తి లోడ్తో కరీంనగర్ వెళ్తున్న AP16 TJ 3767 నంబర్ గల లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 లారీల ముందు భాగం నుజ్జు కాగా అందులో 2 డ్రైవర్లు ఇరుక్కుపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని రైతు సంబరాలు ప్రాంగణంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాలతో సింగిల్ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్దకే వచ్చి వరిధాన్యం కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిటర్న్ కూడా అయినాయి. మనకి మాయిచర్ తక్కువ వచ్చి లారీలు ఆపడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మాయిచర్ 15 వచ్చార్లు తీసుకురావాలి. సన్న ఓట్లకైతే 2300 రూపాయల రేట్ ఉంటుంది. మరి దానికి బోనస్ ఒక 500 రూపాయల బోనస్ వస్తుంది. మామూలు దొడ్డు ఓట్లకైతే 2320 రూపాయల రేట్ ఉంటుంది. మరి దానికైతే ఏం బోనస్ రాదు. కాబట్టి దయచేసి సన్న ఓట్లకైతే చూపించండి. దాన్ని మిక్స్ చేసినా కూడా తర్వాత అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా బాగా ఆలోచన చేసుకుని మరి సెంటర్ను కూడా సద్వినియోగం చేసుకోవాలి. మనం అందరూ కూడా సహకరిస్తుంది. మరి ఈరోజు మనం గవర్నమెంట్ కానీ అనుకునే సాధిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చెప్పిందో గ్రామంలో మరి రైతులైతే ఎవరు నష్టపోకూడదు. మనమైతే కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు బోనస్ ఇప్పించాలి అనేది ఇది బాధ్యత. ప్రతి గ్రామంలో కూడా ప్రతి సర్పంచ్ అనుకోండి, లీడర్ అనుకోండి. నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మల్లకల్ గ్రామంలో ఈరోజు ఒడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా రైతులు ఇక్కడ చేసినటువంటి మరి కృష్ణమోహన్ రెడ్డి, సీతారామరెడ్డి అన్న గారు, చక్రమన్న గారు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి, అందరు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ కూడా డైరెక్టర్లకి అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నా. మీరు గతంలో కూడా మేము ఒడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొక్కజొన్న కూడా కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా పప్పు జంగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే గతంలో కొన్ని సమస్యలు ఎదురైనాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఒడ్లు ఆరబెట్టుకొని తీసుకురావాలి సెంటర్ కానీ. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని లింగుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గాజుల పోచమ్మ పండుగ నిర్వహించుకున్నారు. అమ్మవారికి ఈ రోజు బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని, అదేవిధంగా రేపు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని మాదిగ కుల సభ్యులు తెలిపారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. నిలబెట్ట పంతులు తరపున మంచి సక్సెస్ అయింది. శనివారం రాత్రి బోనాలు, రేపు అన్నదాన కార్యక్రమం కూడా అన్నదానం రేపు కూడా ఉంది. రేపు ఉన్నది అన్నదానం కార్యక్రమం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. వైభవంగా చేస్తున్నాం. పంతులు దయవన మేము దోలుకొచ్చినాం. వైభవంగా చేస్తున్నాము. దేవుడు మాకు అనుకంగా మాకు బరకతి అరకతి ఇచ్చిండు. మంచిగా జయ్యతిగా పండుగ చేసినాము. అమ్మని కూర్చుని పెట్టుకున్నాము. పంతులు దయ ఆయన మంచిగా ఉంటే అమ్మవారి మామూలు ఎప్పుడు సలహా చూసుకుంటే చాలు. ఓకే. మాకు దేవుడు పోషమ్మ మాకు మంచిగా ఇచ్చింది. దేవుని నిలుపుకున్నాము. మాకు 9 ఏళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టినాము. ఈ 9 సంవత్సరాలు అయిపోతుంది. నిలబెట్టి పోషమ్మ గుళ్ళి చేసింది. ప్రతిష్ట ఇది మేము విగ్రహం గుడి మొదలుపెట్టి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలో చేద్దామని అనుకున్నాను. కానీ 5 సంవత్సరాల్లో కుదరలేదు. ఆ నుంచి 3 సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా అవ్వడం వల్ల 9 సంవత్సరాలు వెళ్ళిపోయి 11 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలని చెప్పి చేసాము. 9 ఏళ్ళు 10 సంవత్సరం వరకు మా ప్రోగ్రాం ఈసారి 9 సంవత్సరాలు ఘనంగా చేయాలని కోరుకుంటున్నాను.
ఈ 9 సంవత్సరాలలో అమ్మవారిని విజయవంతంగా ఆ యొక్క తల్లిని పోచమ్మ తల్లిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు ఇక్కడ గాజుల పోషమ్మగా కొలువు తీరి ఉన్నారు. అలాగే అమ్మవారికి కత్తికి కళ్యాణం చేయడం జరిగింది. సుమంగళీలంతా కూడా అమ్మవారికి ఓడిబియ్యం సమర్పణ చేస్తున్నారు. తదుపరి అమ్మవారికి ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇట్టి బోనాలు బయళ్ళరాజులతో అంగరంగ వైభవంగా దప్పుల చప్పుళ్లతో నాట్యాలతో ఒక ఆనందమైనటువంటి విధానంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. స్థానిక దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో జాంబవంతుల వంశమైనటువంటి వారు శ్రీ లోకమాత పోచమ్మ తల్లి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని వీళ్ళు గురువారం రోజు నుండి ప్రారంభమైంది. మరి ఇట్టి కార్యక్రమము శనివారం వరకు కొనసాగుతుంది. ముందుగా గురువారం రోజున అమ్మవారిని ఎదుర్కోలు, అలాగే అధిష్టాన దేవతా మండలాలు, హోమము, మండప ప్రవేశము, స్థిర దేవతా పూజా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈరోజు శుక్రవారము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి యొక్క కార్యక్రమాలు విజయవంతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జాంబవంతుల కులస్తులు చాలా ఘనంగా నిర్వహించారు. వారి యొక్క 9 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జిల్లాలోని మహిళల సాధికారత సాధన కోసం వీహబ్ తోడ్పాటు అందిస్తుందని, దీనిని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వీహబ్ ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమావేశమయ్యారు. Like a major of their sales were primarily government sales. It doesn't manage to do a lot of purchase of it. So they are completely dependent on collectorate. Actually, collectorate means in fact 60-70-80% of sales they used to come from collectorate. Ma'am, when she got this, I felt they are relying too much on us, and I asked them to go to market. When I asked them to go to market, loyally, sustainability. అక్కడ కొంత వాళ్ళు కంప్లైంట్ దే ఆర్ డూయింగ్ రీసెంట్లీ బట్ అనుకున్నంత అవ్వలేదు. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ దే ఆర్ ప్రైమరీ డిపెండెంట్ ఆన్ అవర్ స్టాఫ్ అని మన ఎకో సిస్టమ్ మీద కంప్లీట్లీ డిపెండ్ అవుతారు. సో వాట్ వీ రిక్వెస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ కానీ లేకపోతే పీపుల్ సెంటర్ కాకుండా నేనున్నా లేకపోయినా తనున్నా లేకపోయినా సిస్టమ్ వాడి సిస్టమ్ నడవాలి. దాట్ ఈస్ అవర్ ప్యూర్ యాక్చువల్ అచీవ్మెంట్ అన్నమాట. సో అది రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శుక్రవారం దేవునిపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలో పవిత్రమైన కొండపైన వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దేవునిపల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహుని దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వెళ్లగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ओम अस्मद्गुरुभ्यो नमः। ओम श्री गोविंद 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 श्री महाविष्णुराज्ञया भागे श्रीरंगस्तत्र पदेते श्री कृष्णा गोदावरीयोर मध्य पदेते भवस्य गोत्र भवस्य नाम मक्कन सिंह ठाकुर नाम देहस्य दादा धर्मपत्ना प्रसन्न मनारी नाम देहस्य सपुत्र कस्य प्रतीक नाम देहस्य मानसा नाम देहस्य रेवह नाम देहस्य निधीश नाम देहस्य अयोध्या सिंह नाम देहस्य सहकुटुंबना जबांधवना उत्तम नाम देहस्य जलंबना जबांधवना नाम देहस्य सकुटुंबना जबांधवना वर्तिष्ठवे नमः काल इंद्रे नमः कालगोप्य अंजोदानेति एकदा ब्रह्मणोपहारति एकदा जमाना जप्ते रामधराति आचार्यमदाचार्य प्रोगमे सर्वे देवज्ञादगुणान्नवम् यतीन्द्रः प्रवणं वन्दे रम्यमातरं मुनिम् आद्यशरः कुलपतेर्वकुलाभिरामम् श्रीमद्देवहितं व्यदायुः ब्रह्मभोभवस्वरोम्
धाये विस्तखाय जन्तनामरेयं समर्जमा संभगो नानुनिया स्पञ्ज आस्पत्यकं संयममस्थदेवाः दशोपबोधते अरक्षार्थवसन्तबन्धाय विस्तखाय शतमानं भवच्युताय श्रीवेदेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते। మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజకీయం మొదలుపెట్టినప్పుడు చడ్డీలు కూడా వేయని నాయకులు మాజీ మంత్రిపై ఏకవాక్యంతో మాట్లాడడం నాయకుని గర్వానికి నిదర్శనమని రామకుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేకరావు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నారదాసం మారుతితో కలిసి అభిషేకరావు మాట్లాడుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఏ హోదాలో ఏకపక్షంగా విమర్శిస్తారని ప్రశ్నించారు. రామగుండంలో రాజకీయాలు ఏ వైపు పోతున్నాయి, ఎటువైపు పోతున్నాయి అనేది ఈ పాలనలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. రోజు పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించే స్థాయి, అంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారనే అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు. మరి ఒక మాజీ మంత్రివర్యులు 1976 సుమారులోనే ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు మరి పుట్టిన గడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా, జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు. ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న, మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు. అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉద్యమాలు, అంటే ఈ గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసము కొట్లాడినాడు. ఈ మాట్లాడిన నాయకుడు చెడ్డీలు కూడా వేసుకోలే, కనీసం చెడ్డీలు వేసుకొని స్టేజ్ వ్యక్తి ఈరోజు పాపం ఒక మహోన్నతమైన వ్యక్తిని విమర్శలు చేయడం అంటే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఇట్లాంటి మాటలు మానుకొని ఏదన్నా మాట్లాడే ముందు మనము విలువైన మాటలు, ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడలేదు తప్ప ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సబబు కాదని, కేవలము మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేను విమర్శిస్తేనే ఎమ్మెల్యే దగ్గర నాకు మెప్పులు పొందుతా అనే ఊహల్లో మీరుండి ఇక మాటల పరుగులు పెడుతున్న ప్రతిపక్ష నాయకులని అంటాడు ఆ నాయకుడు. మాటల పరుగులు ఎవరు పెడుతురు? మీరు పెడుతురు. ఎమ్మెల్యే దగ్గర మెప్పులు పొందడం కోసం అనేక రకాల గ్రూపులు కట్టుకొని అనేక మంది వీడియోలలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను అనేకమైన విమర్శలు ప్రతిపక్షాలనే చేస్తూ మాటల పరుగులు తీస్తున్నది మీరు తప్ప మేం కాదు. ఈ పరుగులు తీస్తున్నది ప్రజలలో గుర్తెరుగుతారు. మరి ఈరోజు మరొక వీడియోలో మాట్లాడితే ఏమంటాడంటే 10 సంవత్సరాల నుంచి చీకటిమయమైనటువంటి రామగుండాన్ని ఈరోజు వెలుగులోకి తెస్తున్నాడు. పాపం ఆయనకు అసలు మున్సిపాల్లో తెలిసింటే దాదాపు ఈ కార్పొరేషన్ పరిధిలో 2023లో మీ నాయకుడు ఎమ్మెల్యే కాక మునుపే ఈ కార్పొరేషన్ పరిధిలో సుమారు 18,000 చిల్లర ఎల్ఈడి లైట్లు ఉంటాయి. మరి అంటే ఆ వెలుతురు నింపింది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి ఈశ్వరన్న నాయకత్వం కానీ మాజీ ఎమ్మెల్యే చంద్రన్న నాయకత్వం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావంటే రామగుండంలో ఉన్నటువంటి 40,000 గృహ అవసరాల కోసం మరి ఈరోజు నీటి సప్లై చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈరోజు ఆ నీటిని వాడుకుంటున్న నువ్వు కూడా నీకు తెలుస్తలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాభివృద్ధి అవసరాల కోసం అనేకమైన పనులు చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలన ఈ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందితే నీకు ఆనాడు కళ్ళు కనవలేదా? ఈశ్వరన్న ఒక రూపాయి పనిచేసినావా అని ప్రశ్నించే ముందు నువ్వు కనీసం ఆలోచించే ఒక మంత్రిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రన్న మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నాడు అంటే దాని వెనుక మంత్రివర్యుల సపోర్ట్ ఉంటేనే కదా మరి మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తాడంటే మా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు, మా బట్టి విక్రమార్క ఉన్నాడు, అంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుండనే ఆ ఆలోచన అన్న నీకు ఉండాలి కదా. ఆ ఆలోచన లేకుండా నువ్వు మాజీ మంత్రివర్యులు పట్టుకొని ఇష్టం ఉన్నటువంటి రీతిగా మాట్లాడడం అనేది సబబు కాదు. మరి ఇంకా చాలా అనేక రకమైన విషయాలు మాట్లాడుతూ ఈశ్వరన్న కోసం మాట్లాడే ముందు ఒక విషయమైనా గుర్తిరగాలి. కనీసము నీ ఉన్నటువంటి రాజకీయాలకు వచ్చిన నీ అనుభవం ఎంత? మరి
అటువంటి గౌరవమైనటువంటి నాయకుని మీద మాట్లాడే మాటలు ఈ పద్ధతి మానుకోవాలి. ఇప్పుడు ఇక పోతే ఇంకొకటి ఏంటంటే చాలా పాపం రాత్రి పడుకొని ఇమేజ్లు కలలు అంటారు. వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ వస్తాయట, పెద్ద పెద్ద మాల్స్ వస్తాయట, పెద్ద పెద్ద రోడ్లు అయితాయట. అలా ఊళ్ళో ఉన్నారు. ఆ ఊళ్ళకి వెళ్ళి దిగండి, మరి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు కడతారు? ఆ ఊళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి అసలు బయట ప్రపంచాన్ని చూడండి. ఇప్పుడు అంతా డిస్మెటల్ వ్యవస్థ నడుస్తుంది. కూల్చడమే మీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కళలు మానడము, కళలల్లా వీటిని చూసుకోవడం అనేది మాని ప్రజల అవసరాలు ఏంటిదో గుర్తెరిగి పనిచేస్తే బాగుంటుందని చెప్పి, అలాగే చంద్రన్న గారిని కూడా, మాజీ ఎమ్మెల్యేలను కూడా విమర్శించేటప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు ఎమ్మెల్యే మంత్రి అనే ముందు మీరు ఆలోచన చేయాలి. ఈ రామగుండం కార్పొరేషన్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ఒక మంచి కోర్టు కావాలని కోర్టు తీసుకొచ్చిండు, ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కావాలని రిజిస్ట్రేషన్ కార్యాలయం తీసుకొచ్చిండు, మరి వైద్య అవసరాలకు ఇబ్బందులు అవుతున్నాయని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జిని స్టార్ట్ చేసిండు. అనేకమైన రోడ్లు, ఈ ఒకే రోడ్ కాదు, ఎల్బీ నగర్ రోడ్ కానీ, తిలక్ నగర్ రోడ్ కానీ, జవహర్ నగర్ రోడ్ కానీ, గౌతమ్ నగర్ రోడ్ కానీ, అనేకమైన ప్రధానమైన రోడ్లు ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని నమస్కారం. రామగుండంలో రాజకీయాలు ఏ వైపు పోతున్నాయి, ఎటువైపు పోతున్నాయి అనేది ఈ పాలనలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. రోజు పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించే స్థాయి, అంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారనే అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు. మరి ఒక మాజీ మంత్రివర్యులు 1976 సుమారులోనే ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు, మరి పుట్టిన గడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా, జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కొప్పులేశ్వర్ గారు. ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి మనం వచ్చి కూడా నమస్కారం. నిన్న ఒక వ్యక్తి గర్వంతో మాట్లాడుతుండా, అసలు ఏ హోదాతోటి ఒక మాజీ మంత్రివర్యులని పట్టుకొని ఏకపదాజలాలతోటి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించుకొని ఇచ్చిపుచ్చుకుంటేనే ఒక ప్రజాప్రతినిధులకు ఉండేవారికి అందరు కూడా ఒక గౌరవం ఉంటుంది. అలాంటి 2001 నుంచి ఒక యుద్ధం పార్టీలో ఉండుకుంటూ 6 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఏకపదంతో మాట్లాడిందంటే ఆ పర్సన్కి ఎంత గర్వం ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయనకు మన గౌరవ మాజీ మంత్రివర్యులకు రామగుండం ప్రాంతం అంటే, రామగుండం ప్రజలన్నా కూడా ఎంతో ఇష్టంగా, ఇక్కడే నాకు ఉన్నా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనతోటి మెలిగే తను ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టంగా ఉంటేనే ఇవాళ గొప్పగా 10 సంవత్సరాల్లో 200 నిధులతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం పాల్పంచుకున్నారు. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ ఎమ్మెల్యే గారు పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలనే దాంట్లో తనే కూడా ఇక్కడ చిత్తశుద్ధితోటి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది.
ఇంత అభివృద్ధిని చూసుకుంటా కూడా ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఏం చేసిండు అని మాట్లాడుతుంటే అందరూ కూడా నవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఈ ప్రజలందరినీ కూడా ఒక మభ్యలో మేము 300 కోట్లు తీసుకొచ్చినాం, ఇక్కడ ఏదో చేయబోతున్నాం, ఏమో చేస్తున్నామని దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి అంటున్నారు తప్ప కానీ ఒక రూపాయి నిధులు కూడా ఎక్కడ కూడా కేటాయించి పనులు చేసే విధంగా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ ప్రాంతాల్లో ఏమంటే ఒక కూలగొట్టుడు తప్ప ఏ పని కూడా ఒక రోడ్ కానీ డ్రైన్ కానీ వేసిన పాపం కాదు. అసలుకి ఒక ఏ వాడలో చూసినా కూలగొట్టుడు తప్ప వేరే పనేది కూడా వాళ్ళు పెట్టుకోవడం చేయలేదు. ఈ మన చౌరస్తాలో అసలు ఎందుకు కూలగొడుతుండు? జీఎం గారిని అడిగితే మాకు ఏ ప్లాన్ తెలియదు, ఆడ ఏం జరిగేది తెలియదు అని జీఎం గారు చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు కూలగొడుతున్నారు, దీన్ని ఏం చేస్తున్నారంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తలేరు. అసలు అలా మాస్టర్ ప్లాన్ ఏంటి, దీన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కూలగొట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ప్రజలకు తెలుపుతలేరు. కానీ వాళ్ళకు ఒకటే ఒక చిత్తశుద్ధి ఉన్నది, అన్ని కూలగొట్టుకోవాలా, ప్రజలందరూ ఇబ్బంది పెట్టాలి, ప్రజలే వాళ్ళని ఇబ్బందులో ఉంచాలనే దాని మీద వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మిగతా ప్రజాప్రతినిధులని గౌరవించి ఉచ్చుకుంటూ మీకు తెలవాలి. ఎందుకంటే మా గౌరవ కార్పొరేటర్లు, మా లేడీ కార్పొరేటర్లు అందరినీ కూడా ఒక సీఏ గురించి చెప్పినప్పుడు నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, మీరు తప్పు చేస్తేనే ఆ సీఐ చెప్పిండు అని. ఆ సీఐ మేము తప్పు చేసింది ఏంటి ఇది మీరు చూపించాలి, మేమేం తప్పు చేసినాం అనేది మీకు అర్థం కావాలి. ఏది లేకుండా మేము తప్పు చేసినాం సీఐ చూపించిండు అంటే సీఐ అయితే చూపించిండు కదా, మీరు ఒప్పుకుంటారు కదా సీఐ ఇట్లా చేసిండని. అంటే ఈ ప్రాంతంలో ఏ కక్ష సాధింపుల చర్యలు ఉన్నాయో, ఏ కక్ష సాధింపులు కలుగుతున్నాయో అనేది మీరు అందరూ కూడా గమనించాలి. రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పే విధంగా ప్రతి ప్రాంతంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి నిలుస్తున్నది అనేది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలా పంట కొనడానికి పోతే ఐకేబీ సెంటర్లలో కూడా మీకు ఏ ఇబ్బందులు జరుగుతాయి అనేది ఇలా చూసినాం. ఎన్నడూ కూడా ఐకేబీ సెంటర్లో కమిషనర్ అనే వ్యక్తి ఇంతవరకు 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మనం చూడలే. ఇలా కమిషనర్ అనే వ్యక్తి ఇలా ఐకేబీ సెంటర్ చుట్టూ తిరుగుకుంటా ఇలా వడ్లు కొనే పరిస్థితిని ఏ దుస్థితికి వచ్చిందో అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా రామగుండ మున్సిపాలిటీలో 200 కోట్ల నిధులతోటి మేము చేసిన డెవలప్మెంట్ని పట్టుకొని మేము 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పుకుంటూ తప్ప మీరు ఏ ఒక్క రూపాయి మున్సిపాలిటీ కూడా తీసుకురాలేదు, ఏ ఒక్క రూపాయి నిధులతోటి కూడా మీరు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు గుణపాఠం చెప్పే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మీకు తిరుగుబాటుతనం చేస్తారు. హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 1న జరగనున్న మాలల సింహ గర్జనను విజయవంతం చేయండి మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి, బద్దం డానియల్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్ను మాలలు ఎక్కువగా పొందుతున్నారని, మాదిగలు నష్టపోతున్నారని చెబుతూ మందకృష్ణ మాదిగ ప్రచారం చేస్తూ వస్తున్నారని తెలిపారు. జై భీమ్ అంటే సోదరులకు ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గత 30 సంవత్సరాలుగా మాలలు మాల ఉపకులాలపై మాదిగ సోదరులు చేస్తున్నటువంటి ఆరోపణ వాస్తవ విరుద్ధంగా మమ్మల్ని అందరినీ మనువాదులుగా చిత్రీకరించి కృష్ణమాదిగ గారు మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ 1921 మాల జాతి చరిత్ర అందులో ఉంది క్లియర్గా. మాల జాతికి సొంతగా సాకలి మంగలి తర్వాత నాట్యకర్తలు ఉన్నటువంటి జాతి మాల జాతి. ఇంత ఔన్నత్యం గల జాతిని ఈ మాదిగ సోదరులు ఇష్టమైన రీతిలో అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. మొన్న పెద్దపల్లి టికెట్ మాదిగకి ఇవ్వాలని అడగడం న్యాయం, కానీ వంశకి ఇవ్వద్దని చెప్పాడు, మాల వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడం నీకు ఎక్కడిది అధికారం? నువ్వు అడుకోవడంలో నీకు హక్కు ఉంది, కానీ ఇంకొకరికి టికెట్ అనే అధికారం మాత్రం మాదిగ సోదరులకు లేదనే విషయాన్ని గమనించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్న వారికి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎస్సీ ఒక జాతికి మరి అంటరానితనము ఒక సమానత్వం రావాలని ఆయన ఆనాడు మరి నా జాతి అంతరించిపోకూడదు, నా జాతి ముందుకు రావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మనకు రిజర్వేషన్లు కల్పిస్తే బాబాసాహెబ్ కూడా చెప్పాడు,
నాకు జెండాలు వేసి నా వర్ధంతులు జయంతులు చేస్తే కాదు, నా ఆశయాలను కొనసాగించేవాడే నా వారసుడు అని చెప్పాడు. కాబట్టి సోదరులారా, మాదిగ సోదరులారా, ఇప్పటికైనా మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మొన్న సుల్తానాబాద్లో కొంతమంది సోదరులు వివేక్ను టార్గెట్ చేసి మాట్లాడడం, అది కూడా అసభ్యంగా, మన సభ్య సమాజము తలదించుకునే విధంగా, మనల్ని ఇంకొకరు వేలు ఎత్తే చూపే విధంగా మాట్లాడద్దని మనవి చేస్తున్నాం. మీరు మాట్లాడేది పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడండి, విమర్శ చేయండి, విమర్శ సద్విమర్శగా ఉండాలి. కానీ ఏ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అరే ఓరే ఇది సరైన సంస్కారం కాదు. మేము కూడా మాట్లాడాలి, కానీ మాకు సంస్కారం ఉంది, ఆ సంస్కారహీనంగా మేము మాట్లాడమని మాదిగ సోదరులకు తెలియజేస్తున్నా. దయచేసి ఇంకోసారి మా మాల జాతి పైన కానీ మా సంఘం పైన కానీ చేస్తే సహించేది లేదని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సోదరులకు. మనం అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ గతంలో మరి కొట్టివేయబడ్డది, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి పంజాబ్లో ఏ విధంగా ఉంది, హర్యానాలో ఏ విధంగా ఉంది, తమిళనాడులో ఏ విధంగా ఉంది, అధ్యయనం చేయండి. లేదు నిజమైన కులగణన చేసి ఎవరికి ఎంత వాటా రావాలి ఆ తమాషా ప్రకారం రిజర్వేషన్లు తీసుకోండి. మనము ఇంత శాతం ఉన్నటువంటి వాళ్ళ మనం ఉంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు మొక్కుతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ మరి మన వాళ్ళకి ఇచ్చింది కదా, వాళ్ళకు మరి అదే మన అగ్రవర్ణాలకు 10% ఇచ్చాడు, మనకు 15% ఇచ్చాడు. వాళ్ళ పర్సెంట్ ఎంత 1-2%. మరి వాళ్ళకు 10% ఇచ్చారు. మనం దాని మీద కొట్లాడాలి. కానీ మన ఉన్న వర్గీకరణ, మన ఏబీసీ వర్గీకరణ చేస్తే లాభం ఎవరికి? ఆది ఆంధ్ర లేదు, రెల్లి వాళ్ళు చక్కగా లేరు మన దగ్గర. ఇప్పుడు మనకైనా మాదిగా మాలలకే దక్కుతుంది. మాలలు కూడా ప్రొఫెసర్ కాసిం గారు ఏం చెప్తున్నాడు, వీళ్ళు మాలలు మాకన్నా ముందు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడ్డారని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ మన ఉస్మానియాలో. మరి అలా మాదిగకు కుల వృత్తి ఉంది, మాలకు ఏ వృత్తి లేదు. మీకు లెదర్ ఇండస్ట్రీ మీకే, లేడీ క్యాప్ మీకే, మరి అన్ని మీరు తీసుకుంటారు. మరి మాలలకు ఏమి ఇస్తున్నారు? మరి ఇందులో మరి తీసుకున్నటువంటి ప్రభుత్వ ఆధారాలతో సహా ప్రభుత్వం ఇచ్చినటువంటి వెబ్సైట్ నుంచి తీసినటువంటి ఇది స్టాటిస్టిక్స్. మరి దీంట్లో మాదిగలు లాభం పొందేనా మాలలు పొందేనా అనే విషయాన్ని పాత్రికేయులు గమనించి దీన్ని వాస్తవాలకు కూడా సమాజానికి తెలియాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సమావేశం ద్వారా కోరుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మాదిగ సోదరులు మాలలను ఏదైతే శత్రువుగా భావిస్తున్నారో ఆ విధానం విడనాన్ని ఇంతకుముందు ఏ విధంగా కలిసినామో అన్నదమ్ముల వల్లే ఆ విధంగా కలిసి ఏబీసీ వర్గీకరణ అనేది సాధ్యం కాదు. దానివల్ల మీ మాదిగ సోదరులకు కూడా నష్టం జరుగుతుంది. రేపు మందకి అట్లనే మాయావతి, ఈవెన్ మాయావతి వ్యతిరేకిస్తున్నారు. ఆమె మాదిగ. గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ ఆయన మాదిగ వ్యతిరేకిస్తున్నాడు ఏబీసీ వర్గీకరణ. కాబట్టి ఇప్పటికైనా మాదిగ ఇంటలెక్చువల్స్ ఆలోచించి పునరాలోచించి మన మాలల మీద ద్వేషం పెంచుకోవద్దని సభ్యంగా, అదేవిధంగా నాగరాజు కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి పైన మీరు చేస్తున్నటువంటి నిరాధారమైన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి వెంట మేము ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే అసభ్యంగా మాట్లాడుతున్నో వారికి ఇది హెచ్చరికగా భావించాలి. ఇక ముందు అట్లా మాట్లాడే సంస్కారంగా పార్లమెంట్ లాంగ్వేజ్లో మేము విమర్శ చేయండి, దానికి ప్రతి విమర్శ మేము చేస్తాం. కానీ ఈ సంస్కారహీనంగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మాదిగ సోదరులు గమనించి మరి మాతో ఈ ఏబిసిడి వర్గీకరణకు నిజమైనటువంటి లెక్కలు తీసుకొని తామాషా ప్రకారం రిజర్వేషన్ అనుభవిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక ముందు కూడా మాదిగలు మరి వసలుకోవాలి మంచిగా అని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. కృష్ణుడు ఏం కదా వీళ్ళ రైల్లో నిలబడ మన సీనియర్ మన కవర్ చేస్తాడు కదా సీనియర్ జై మాలా, జై మాలా, మాలలో ఐక్యత,
తేదీ 1 డిసెంబర్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంగా కేంద్రంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి జింకానా మైదానంలో మాలల సింహగర్జన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి వివేక్ వెంకటస్వామి గారు, శాసనసభ్యులు చెన్నూరు నాగరాజు గారు, శాసనసభ్యులు వర్ధనపేట నాయకత్వం వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి మాలల యొక్క జనసంఖ్య తక్కువగా ఉన్నదని, మాలలు షెడ్యూల్డ్ కులంలో ఉండేటువంటి మిగతా 28 కులాల యొక్క సొమ్మును దిగమింగుతున్నారని చెప్పి మాదిగా సోదరులు చేస్తున్నటువంటి ఏదైతే దమన నీతి ఉన్నదో, దమన కాండ ఉన్నదో, ఆరోపణలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాల జాతి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, చిన్న పెద్ద ముసలి వాళ్ళు, ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం పక్షాన నేను అందరినీ కోరుతా ఉన్నాను. మిత్రులారా, మీకు తెలుసు, గత 12 సంవత్సరాల నుండి దాదాపుగా ఈ డాటా అంతా మీకు ఇస్తున్నాము. దాదాపుగా మాదిగ జాతికి పంచినటువంటి ఎకరాలు, ఎన్ని ఎకరాలు పంచారు, మాల జాతికి ఎన్ని ఎకరాలు పంచారు, ఎస్సీ కార్పొరేషన్ నుండి మాలలు ఎంతమంది లబ్ధి పొందారు, మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారు అనేటువంటి డాటా ఇప్పుడు మీకు ఇస్తున్నాం, దాన్ని చూడండి. అట్లాగే విద్యా ఉద్యోగాల్లో కూడా ఎంత ఇంక్రీజ్ అయిందనేటువంటిది కూడా మీకు తెలుసు, ఆ డాటా కూడా మీకు ఇస్తున్నాం. దాన్ని చూసి మరి మాలల మీద అక్కసు పెంచుకోవడం కంటే షెడ్యూల్డ్ కుల జాతులన్నీ, బీసీ కుల జాతులన్నీ కలిసి రాజ్యాధికారం దిశగా పయనిస్తే దేశమంతా పురోగమిస్తుంది తప్ప మాలలు మాదిగలు కొట్లాడుకుంటే వచ్చేదేం లేదనేటువంటి విషయాన్ని కూడా మాల సంఘం తరఫున మేము మాదిగ సోదరులకు తెలియజేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటే నిజంగా కూడా జాతి మొత్తం సమస్తము నాశనం అయిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. కాబట్టి 2 కులాల మధ్య సఖ్యత కోరుకుంటూ, అట్లాగే రానున్నటువంటి కాలంలో మాల జాతిలో ఉండేటువంటి ఉద్యోగులు మాల జాతిని ముందుకు నడిపించడానికి ఈ సింహగర్జన తొలిబెట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇటు సింహగర్జనకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మాలబిడ్డ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై. గోలివాడ గోదావరి నది తీరాన గురువారం సాయంత్రం కన్నుల పండుగ గోదావరి హారతి ఉత్సవం నిర్వహించారు. అంతర్గా మండలం గోలివాడ గ్రామంలోని గోదావరి నది తీరాన గోదావరి హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ, ఒకప్పుడు నది తీరాలలో హైందవ సంస్కృతి హరడి విల్లిందని, అప్పటి పునర్వైభవం తీసుకురావడంతో పాటు అపారమైన జల సంపదను, వ్యవసాయ అభివృద్ధి లాంటి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాలు ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను బాగుపరిచేలా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేయడం కోసం గోదావరి హారతుల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నమో నమః గణానాన్ధ్వాగణపతి ఉమామహే కవిం కవీనాపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః జాగ్రవాహం దస్స విందదే విష్ణోర్యత్ పరమం పదం పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోదిరాత్తముత్తమ హర్భవతి పర్యస్యాప్య పరమేవ తేన ఆప్నోతి సర్వం జయతి గోదావరిదేన మంగళ నీరాజనం సర్వం జయతి కార్తీకమాసమయేన గోదావరి సమయేన మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో గంగా మాతా కీ జై, బోలో గంగా మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. जय बोलो गो माता की जय, गंगा माता की जय, तुलसी माता की जय, भारत माता की जय. जय श्री राम. जय श्री राम. जगभजयना मंगल कलयिका तुंगभजयना
నయన గంగాధరనుత గమనుత శరణ తుంగాకార సుధీరా సంఘరహిత శూరా వికర దానవ లోక విహారీ వికర దానవ లోక విహారీ ఓ కారుణ్యకరీ మురారీ మంగళ విదే రామ శ్రీరామ మనిత గుణధామ దాసాంగులిపుర వాస పరేశ దాసాంగులిపుర వాస పరేశ దాసా నరసింహ హృదయ నివాస సరసి జనేత్ర పవిత్ర వసుర శుభగాత్ర శ్రీరామ మనిత గుణధామ హారతి గై కొను మా శ్రీరమణ హారతి గై కొను మా శ్రీరమణ ఓ భారతపతి పిత ముదుచరణ భవతరణ మల్లె ముల్లలు విరజాజి చేమంతులు వన్నె గన్నేరు గులాబి సంపెంగలు కళ్యాణ కాంతా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ అవకాశం రాదు అవకాశాలు రాదు భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమ నిర్వాహకులు గోదావరి మహాహారతి ఉత్సవ సమితి నాయకులు గౌరవ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు క్యాతం వెంకటరమణ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అంతర్గా మండల అధ్యక్షులు బాణాల స్వామి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోడకుంటి సుభాష్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని వారు 13 సంవత్సరాల నుంచి ప్రారంభిస్తే ఇక్కడ అంతర్గాంలో ఇది 3వ సంవత్సరం. దీన్ని ముందుండి నడిపిస్తూ ఈ కార్యక్రమ ఏర్పాట్లను చూస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు లోకనాథం గారు, మాడ ప్రభాకర్ రెడ్డి గారు, మల్లేష్ అన్న, మరి ఇప్పుడే విచ్చేసినటువంటి బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ గారు, అధిక సంఖ్యలో పాల్గొన్న నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇది చాలా మహత్ కార్యము. ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం మనందరికీ కూడా రావడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగానే అన్న చెప్పినట్టుగా ఇది పూర్వం నుండి కూడా మన పెద్దవాళ్ళు నేర్పిస్తున్నటువంటి సంస్కృతి, భారతీయ సంస్కృతి. నదీమ తల్లిని పూజించుకోవడం, గౌరవించడం. గతంలో రోడ్డు రవాణా సౌకర్యం లేనప్పుడు మనం రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు గోదావరి నది వచ్చిందంటే మన దగ్గర ఉన్నటువంటి జేబులో డబ్బులను తీసి అమ్మవారికి సమర్పించి మొక్కుకునేటువంటి సంస్కృతి చాలా ఏళ్లకెళ్ళి కొనసాగుతూ ఉన్నది. ఇవాళ మానవ మనుగడకి ప్రకృతి అందించినటువంటి గొప్ప సంపద మనకి నదులు. నదులని కాపాడుకోవాలి, పవిత్రంగా మనం ఆరాధించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉన్నది, హిందూ బిడ్డల పైన ఉన్నది. అది ఏ కార్యమైనా, ముఖ్యంగా శుభకార్యమైతే నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇంట్లో ప్రతి శుభకార్యానికి, భగవంతుడి కార్యక్రమానికి ఏదైనాను నదీ స్నానం ఆచరించిన తర్వాతనే మనము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఎలాంటి చెడు ప్రభావం మన పైన ఉండకుండా, ఏమున్నా ప్రతిదీ కూడా తొలగిపోయే దానికోసము మనం నదీ స్నానం ఆచరిస్తాము. మంచిని చెడుని మరి తనలో దాచుకొని ప్రజలందరికీ సుఖాన్ని, సంతోషాన్ని, దీవెనలు అందించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నదీమ తల్లి. కాబట్టి ఎప్పుడు కూడా మనం భక్తి శ్రద్ధలతోటి
ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది, నదులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమంలో మనం గోదావరి మహాహారతి అంటే టీవీలలో చూస్తాము, టీవీలలో చూసి సంతోషపడతాం. కానీ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మనందరికి కూడా అందడం అనేది చాలా గొప్ప వరం. ఈ కార్యక్రమానికి మరి గత 13 సంవత్సరాల నుంచి కూడా ఖ్యాతం వెంకటరమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలలో తప్పకుండా అన్ని చోట్ల చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ అంతర్గాంలో ప్రారంభించి 3 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి మహత్కార్యాలకి పూనుకున్నప్పుడు అందరం కూడా ఇందులో భాగస్వాములమై ఈ కార్యక్రమాలని విజయవంతం చేసుకోవాలి. రేపటి తరానికి మనం తప్పకుండా మన భారతీయ సంస్కృతిని, నదీమ తల్లి యొక్క గొప్పదనాన్ని, నదుల యొక్క విశిష్టతని తప్పకుండా భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మీరంతా కూడా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం పెట్టినా తప్పకుండా మనమంతా కూడా భాగస్వాములం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే మనకి గోలివాడ ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే మనం గతం లోపల శివలింగ ప్రతిష్ట చేసుకున్నాము. ఈ ప్రాంతంలో ముఖ్యంగా అంతర్గాం మండలంలో దాదాపు అన్ని గ్రామాలలో ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక భావనతోటి, భక్తి శ్రద్ధలతోటి ప్రజలంతా కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావనతోటి ఇక్కడ ప్రజలంతా కూడా జీవిస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇది ఇంకా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతలని మనం కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకి అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి మహాహారతిలో పాల్గొనేటువంటి అవకాశం నాకు దొరకడం, ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఆ అమ్మ ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నాటికి పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాకు సంబంధం లేదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ సాలరీ నేను సార్ చేయకుండా చెప్తాను. నేను ఆ 3 రోజులు సెలవులో ఉంటాను, లేకపోతే డీటెయిల్స్ చెప్తాను. 3 రోజులు సెలవులో ఉంటుంది. మీ సాలరీ అయితే ఆపరు కదా. మంత్లీ ఒక డిసెంబర్ 20 ఒక 20 acres ప్లాంటేషన్ అవుతుంది సార్. మంత్లీ ఒక 25 acres వచ్చేసి మీ మీద ఐడెంటిఫై చేస్తాం. అంతే కదా. మంత్లీ అంటే చాలా పెద్ద చాలా పని చూసుకుంటుంది కదా. మీకు నాకు జనవరి 8 కల్లా కనీసం 100 కావాలి. మీరు చెప్పింది 40-50 చెప్పారు. ఇంకొక 50 అడుగుతున్నాను. అక్కడ ప్రోగ్రామ్ పెట్టలేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి తెలిపారు. బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్లు చెల్లించాలని కౌశిక హరి యాజమాన్యాన్ని కోరగా మొండి వైఖరి అవలంబించడంతో మొదట టూల్ డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు. 3 రోజుల టూల్ డౌన్ సమ్మె తర్వాత కూడా యాజమాన్య వైఖరి మారకపోవడంతో శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. పూర్తి స్థాయి బోనస్ను వెంటనే చెల్లించాలి.
ఉదయం నుంచి నిరవధిక సమ్మె. మనం బయటనే ఉంటాం. కంపెనీ మనం కానీ ఈ యొక్క కార్యక్రమానికి పర్మనెంట్ కార్మికులకు బేసిక్లు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వారు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఉట్టిగానే టైంపాస్ ముచ్చట్లు చేస్తే అయ్యే వ్యవహారం కాదు. ఇప్పటి వరకు చాలా టైంపాస్లు చాలా మంది ఏసీలు చూస్తూ ఉన్నాం. కంపెనీలు అన్నీ కూడా ఏమేం జరుగుతుందో అంత అర్థమైపోతుంది. పని మీద ఏ కార్మికునికి బోనస్ ఇప్పించాలని శ్రద్ధ ఉంటుంది, తప్పకుండా సాధ్యమవుతుంది. చూసుడు ఒక దిక్కు, కొట్టుడు ఒక దిక్కు అయితేనే పనులు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బోనస్ వచ్చే వరకు కూడా సోమవారం నుంచి సమ్మె కొనసాగుతుందని, ఆ సమ్మె జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంది అని చెప్పి మేము ఇక్కడ ప్రధాన ద్వారం వద్ద కార్మిక మన కేశవరాం యాజమాన్యంకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమ్మెను మనం అందరం కూడా దిగ్విజయం చేయాలని చెప్పి ఇప్పటికే చాలామంది ఈ కూల్ డౌన్ అయింది, మనం లోపల ఊడైంది, ఆ ఊడైంది అని మా వాళ్ళు ఇప్పటికే ఉంటుంది. గట్టి కడుగుతే జల్లి వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనము దాన్ని దయచేసి ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఇవాళ రేపు ఎల్లుండి అదేవిధంగా కొనసాగుతుంది. మనం శనివారం రాత్రి సాయంత్రం మళ్ళీ ఒకసారి అంటే రేపు సాయంత్రం గేట్ మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేయాలనేది మళ్ళీ కూడా ఫర్మ్గా నిర్ణయం చేసుకుంటాం. మనమైతే ఇక్కడైతే సోమవారంకి వెళ్ళి నిరవధిక సమ్మె అనేది చెప్తా ఉన్నాం. కాకపోతే శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళొకసారి కూడా కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకుంటాం. కానీ సమ్మె మాత్రము సోమవారంకి వెళ్ళి దాదాపు ఈ లోపల పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మె జరుగుతుంది. దీనికి పర్మనెంట్ కార్మికులు, పర్మనెంట్ కార్మిక సంఘం మిగతా అందరూ కూడా మా వెంబడి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన సోదరులకు కూడా వాళ్ళకు రావాల్సిన బోనస్ అవుట్సోర్సింగ్ వాళ్ళు గత 2-3 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మన డిమాండ్ భాగంగా అయ్యేటప్పుడు వాళ్ళకు కూడా ఈ నెల 24న ఆదివారం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నెల వెన్నెల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షులు నాగబత్తిని రవి. తన భార్య అయిన నాగబత్తిని మాలతి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ హాజరవుతున్నారు. నెల వెన్నెల కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనసారా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 88వ నెల నా సతీమణి విశేషులు నాగవతిని మాలతి గారి 3వ వర్ధంతి సందర్భంగా సుమారుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు పేద కళాకారులకి, కొంతమంది వికలాంగులకి, దాదాపు 100 మందికి చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెట్టాము. ఇవే కాకుండా ఈ సంవత్సరం నుంచి నా భార్య పేరుతో నాగపత్రి మాలతి గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని శ్రీమతి వనకృష్ణవేణి సీనియర్ జర్నలిస్టు, సీనియర్ ఆర్టిస్ట్, పొలిటికల్ లీడర్, లాయర్ మాతో కలిసి ఎన్నో నాటికలు చేసాం. గత 6 సంవత్సరాల క్రితం తులసిత్ అనే నాటికను ఆయన మైత్రంలో దాదాపు 10 సార్లు కృష్ణవేణి గారితో చేయడం. మంచి కళాకారిణి, ఆమె గారికి ఈసారి ఆ అవార్డు ఇద్దామని చెప్పి అనుకోవటం. దీని ముఖ్య అతిథిగా అడగగానే ఎంతో ప్రేమతో కలెక్టర్ గారు గౌతమ్ గారు అంటే గౌతమ్ గారు మించిపోయిన ప్రేమ అభిమానాలని మన నెల వెన్నెల మీద, మన కళా సంస్థల మీద నిన్న చూపెట్టిన ప్రేమాగాలు చాలా గొప్పవి. ఇంత గొప్పగా ఉన్నా ఈ కార్యక్రమాలు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే మా కళా సంస్థలకి వారధులు ఎవరంటే మీరే. కాబట్టి మీరు ఈ 88 నెలలు ఇలా నడిచాయంటే కారణం మీ అండదండలే. కాబట్టి మీ అండదండలతోనే ఇంకా ముందుకు పోవాలని, మీ అండదండలు ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఆలోచన దాకా వచ్చిందంటే తప్పకుండా మీ సహాయ సహకారాలు మీ ప్రచారం వల్లనే ఇది ఇంత దిగ్విజయంగా వచ్చిందని నమ్ముతూ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపటి కార్యక్రమం మా పితృ సమానం డాక్టర్ నాగవతి రవి గారి సహధర్మచారిని కీర్తిశేషులు డాక్టర్ నాగవతిని మాలతి అమ్మ స్మృతి పదంలో నడుస్తుందండి. ఎప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు వారి ఆధ్వర్యంలో పేద మహిళలకి చీరలు పంపిణీ చేయడం, అలానే ఇతోదిక సహాయం, కళాకారుల ఉన్నతి కోసం ఇతోదిక సహాయం ఎప్పుడు వారు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా వారి స్మృతిపదంలో జరిగే కార్యక్రమానికి మీరు ప్రచార బాధ్యతలు ఎప్పటిలాగానే మోస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా చూస్తారని నమ్ముతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.